95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. హాయ్ హలో వెల్కమ్ టు 95 న్యూస్. తగ్గేదేలే. లాస్ట్ టైం చూసి చాలా ఎంజాయ్ చేశారు కదా. అలాంటి మంచి కాన్సెప్ట్ తోనే మళ్ళీ మన ముందుకు వస్తున్నారు గలాటా గ్యాంగ్. లెట్స్ వెల్కమ్ గలాటా గ్యాంగ్. అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళండి కోతిలో పడొద్దురా రే. వద్దురా వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి కోతిలో పడొద్దురా. చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కారు జారి, తాడి కట్టొద్దు కర్మకాలి, ఆలి అంటేనే భద్రకాడి. కళ్యాణమే ఖైదురా, జన్మంత విడుదల లేదురా, నీ కొంప ముంచేస్తుందిరా, ఆపుకోలేని ఈ తొందర. Don't marry, hey, be happy, oh, don't marry, hey, be happy, yeah, don't marry, hey, be happy, oh, don't marry, hey, be happy. ఏవండి, చెప్పండి. భార్య భర్తలో సగం అంటారు కదా, మరి మనకి పిల్లలు ఎందుకు పుట్టలేరు? భార్య భర్తలో సగం అన్నారు కదా అవును. అని సగం చేసి ఆపేసిన మీరు సర్లే కానీ ఈరోజు మిమ్మల్ని హక్ చేసుకోవాలనిపిస్తుంది. మరి మీకు? నువ్వు హక్ చేసుకున్నావు అంటే నాకు ఈరోజు 5,000 బొక్క అనిపిస్తుంది ఎవరిచో. ఇదేంటండి? ఏవండి, పెళ్లికి ముందు మనం చెట్టా పట్టాలు వేసుకొని తిరిగాం కదా, మరి ఇప్పుడు ఎలా తిరగాలనిపిస్తుంది? పెళ్లికి ముందు చట్టపడ్డలు తిరిగే వాళ్ళం, ఎత్తున గొడ్డేసుకుని తిరగాలనిపిస్తుంది. ఏంటండి? నిన్ను చేసుకునే కట్టే తిరగాలనిపిస్తుంది. ఏవండి, ఈ బొక్కల జాకెట్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఈ బొక్కలో జాకెట్ చూస్తుంటే నా జేబుకు బొక్క పడేలా ఉంది. సర్లే కానీ ఆ. నేను దూరంగా ఉంటే నేను గుర్తొస్తే మీరు ఏం చేస్తారు? ఏం మంత్రసాన్ని కడిగి మంత్రించుకోమనుకుంటాం అలా నేను. మీరు ఇలా అంటే నేను బొంగమూతి పెడతాను. తినేదానికి బుర్రలు లేవు కానీ బొంగమూతి పెడుతుందంట. అంటే నేను మళ్ళీ అలుగుతాను. ఇప్పుడైతే అలుగుతావు రాత్రికి అయితే అలుగుతావులే. మీరు ఈ మధ్యలో చాలా నైటీగా బిహేవ్ చేస్తున్నారు. అదే నైటీ కాదే, నాటి నైటీకి తెలీదు, తేడా తెలీదు. ఏవండి, ఆఫీస్కి వెళ్ళొస్తా, బట్టలన్నీ ఉతికి పెట్టండి. నేను అవును. నేనేలే ఉద్యోగానికి వెళ్తున్నా, మీలా ఇంట్లో లేను, చేసి పెట్టండి. చూసారు కదండి, ఉద్యోగం చేసి భార్యను చేసుకోవద్దు, ఉద్యోగం సంపాదించుకొని భార్యను చేసుకుందాం. ఇలాంటి వాళ్ళు పడలేవు. ఎంత ఉందో రచ్చ ఉన్నావంగా, పోలేదా నువ్వు? పోలేదు. పో, టైం అవుతుంది, ఫోన్ చెప్పాలి. మ్యాచ్ టైం అవుతుంది, పో విన్నా. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే అప్పారావు గారు. ఏ అప్పుడు వచ్చారు డ్యూటీకి? మా భార్య పుట్టింటికి వెళ్ళిందండి, అందుకు వచ్చాను. పుట్టింటి విందా? ఓకేలే, ఎక్కడికి వెళ్ళిందండి? నా భార్య డ్యూటీ విందిలే, జాబ్ చేస్తాంది. ఏ జాబ్ చేస్తుంది ఏంటి? ఏ సాఫ్ట్వేర్ అది. సాఫ్ట్వేర్. ఆ. మీరు హార్డ్వేర్ అన్నమాట. ఎట తెలుసు నీకు? తెలిసిపోయింది అంతే. సరే కానీ మనం ఏదైనా కానీ మనం ఇంకా పని స్టార్ట్ చేయాలి కదా. బట్టలు ఉతకాలి అని పనులు ఉంటాయి. మీరు వచ్చాయని చెప్తా. చేసుకోకే పోవాలా, చేసుకుంటే అన్ని కామనే కాదు, కామనే. కామతో అన్ని కామన్ అయిపోతాయి అన్ని. సుబ్బారావు గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి అప్పారావు గారు. ఉతికితే ఉతకాలి రా, బట్టలు ఉతకాలి, తుమ్మితే తోమాలి రా, బట్టలు తోమాలి, సర్ఫేదైనా గాని ఆ మరకపోవాలి, సొబ్బేదైనా గాని ఈ మురికి పోవాలి, ఈ చరిత్రలో పెళ్ళం మాటలు మనమే వినాలి.
ఉతికితే ఉతకాలి మనమే ఉతకాలి. ఏమంటే సుబ్బారావు గారా చెప్పండి అప్పారావు గారు. తెచ్చుకున్నారా బకెటా? తెచ్చుకున్నానండి. ఏ సుబ్బారావు గారు అప్పారావు గారు ఏ సోప్ ఏది వాడుతున్నారా? ట్రిపుల్ అండి. ట్రిపుల్ ఎక్సా? అవునండి. నేను అదే వాడతానులే. మరి ఏది కనబడలేదు. నేను నైట్ టైం వాడతలేదు ట్రిపుల్ ఎక్స్. నైట్ టైం వాడతలేదు ట్రిపుల్ ఎక్స్. నైట్ టైం వాడతారా? ట్రిపుల్ ఎక్స్. ఏంటి గంజి పెడుతున్నారా సుబ్బారావు గారు? లేదండి రంజీ మ్యాచ్ పెట్టి మ్యాచ్ పెడతాను. కనబడలేదా గంజి పెట్టేది? అరే కనబడలేదండి. ఒక్క నిమిషం. భుజాలా వాడుతున్నారండి? లేదురా గజాలు పెట్టి కచేది చేస్తాను. గజాలు పెట్టి కచేది చేస్తాను. కనబడలేదా ఉజాలు పెడతానని? కనబడలేదు. నాకు కొద్దిగా ఇస్తారేటి? సరిపోయావు నువ్వు కూడా. మా పిల్లలతో దాడి ఇక్కడికి వచ్చి నీతో దాడి డౌట్ల మీద డౌట్ అడుగుతావు. ఏంటి అప్పారావు గారు? చెప్పండి సుబ్బారావు గారా. మరొక వదులుతుందా? లేదండి ఒక పరగ తెచ్చి దయ్యాన్ని వదిలిస్తానా. పరగ తెచ్చి దయ్యాన్ని వదిలిస్తానా. కనబడలేదా మరొక వదిలిస్తాననే? మురికి వచ్చిందా? మురికా? మురికి కాదురా మోడ్చి వచ్చింది. మోడ్చి వచ్చింది. కనబడలేదా మురికి వచ్చింది? ఏ సబ్బు వాడతానో తెలియదు. మళ్ళా నువ్వు వస్తా అంటావు. యాడ్ నుంచి వస్తారు వీళ్ళు. ఏంటి బ్రదరు మాట అడగచ్చా? అడగండి. మీరు అప్పట్లో మంచి కపుల్స్ అంట కదా. మంచి కప్పుల్సా? అదైతే కరెక్టే. అప్పుడు మంచి కప్పులు అనేవారు. అదే కప్పులు ఇంట్లో అడిగిస్తుంది అది. అదే కప్పులు ఇంట్లో అడిగిస్తుంది అది. అవునా? దయ్యం వచ్చింది నాకు. దయ్యం వచ్చింది నాకు. ఏంటి అప్పారావు గారు? చెప్పండి సుబ్బారావు గారు. ఫ్యామిలీ అంటే మంచి పేరు అంట కదా. అప్పట్లో మంచి పేరు ఉండేది మా ఇద్దరికి. ఇప్పుడు నా జీవితమే రిపేర్ అయిపోయింది దాన్ని చేసుకున్నాక. ఏమైందండి? ఏం చెప్తావులేండి ఒక రోజు మా ఇంట్లో ఉన్నది వెళ్తుంది. నేనా? వద్దులే మరి తప్పు అనుకోవద్దు. మా ఇంట్లోనే పడలేక నేనే పుట్టిండి పంపించాను ఆ భార్యని. మీకు పెళ్లి అయింది కదా. మీకు పెళ్లి అయింది కదా. నాకైతే 2-3 అయినాయిలే. అయ్య బాబాయ్ ఒక పెళ్లి చేసుకునే చచ్చిపోతున్నా నేను. 2-3 పెళ్లిళ్ళ వెయిటింగ్ చేయాలి. వాట్సాప్ దానికి వాట్సాప్ దీనికి. వాట్సాప్ దానికి వాట్సాప్ దీనికి. సూపర్ అండి మీరు. అప్పారావు గారు చెప్పండి సుబ్బారావు గారు. డౌట్ అండి నాకు. చెప్పండి ఇంకా సందేహం ఎందుకు. పెళ్ళైన కొత్తలో ఎవరి మాట వినేవారు? కరెక్ట్ గా అడిగారు. పెళ్ళైన కొత్తలో నా మాట నా భార్య వినేది. నా భార్య వినేది. 6 నెలల తర్వాత దాని మాట నేను వినేదాన్ని. ఇప్పుడు ఎవరింటున్నారండి? ఇప్పుడు ఎవరింటున్నారా? మా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు తింటారు. మా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు తింటారు. కొంచెమంతా అలాగే తయారైంది. ఏం చేద్దాం సార్? నీది ఇంకా ఏమన్నా డౌట్లు ఉన్నాయా? అప్పారావు గారు చెప్పండి సుబ్బారావు గారు. చిన్న డౌట్ అండి నాకు. చెప్పండి. నా భవిష్యత్తు ఉజ్వల్లా వెలగాలంటే ఏం చేయాలండి? నీది ఉజ్వల వెలగాలంటే అవునండి మీ పక్కన ఉజ్వలతో మాడితే నీ జీవితం ఉజ్వల భవిష్యత్తులో. ఎలా తెలిసిపోయిందండి? మాకు అన్ని తెలుసులేండి. ఎవరు చెప్పకండి. మీ ఆడు పుట్టింటి వింది చెప్తా ఉండు. మీ ఆడు పుట్టింటి వింది చెప్తా ఉండు. చెప్పొద్దండి. అట్టుండు మర్యాదగా. చెప్పండి సుబ్బారావు గారు. ఆవిడికి వంటల్లో మంచి ఆలోచనలు వస్తాయంట కదా. మంచి ఆలోచనలు వస్తాయా? మా ఇంటికి వచ్చి తిను. మంచి విరోచనలు వస్తాయి నీకు. మంచి విరోచనలు వస్తాయి నీకు. ఏమనుకుంటున్నావో ఏదో తెలియదు నువ్వు. ఏమో అందరూ అంటుంటే ఆలకించానండి. సరేలే చెప్పు. నాకు మరొక చిన్న డౌట్ అండి. చెప్పండి. అప్పట్లో మీరు బాగా అన్యోన్యంగా ఉండేవారంట కదా. చెప్పండి. మగోడు బాధ మగోడు చెప్పుకోవాలి గారు. అప్పుడు అన్యోన్యంగా ఉండేవాళ్ళం. దాని జీవితం చేసుకున్నాక అన్యాయం అయిపోయింది. అంతేనంటారా? అంతే. చెప్పండి సుబ్బారావు గారు. మీరు మీ భార్యని బుజ్జి కన్నా అనేవారంట కదా. అవునండి. పెళ్ళైన కొత్తలో కన్నా నా బుజ్జి అనేవాడిని. అప్పుడప్పుడు బంగారాన్ని కూడా అనేవారంట కదా. అనేవారు చెప్పింది నేను ముందు డైలాగ్ పోతుంది. అప్పట్లో పెళ్ళైనప్పుడు కన్నా బుజ్జి అనేవాళ్ళం. ఇప్పుడు ఏమైంది సార్? కన్నా కాస్త కారం దోశ వేయి, బుజ్జి కాస్త బజ్జీలేయి అంటుందని గురుగారు.
అన్ని మీరే చేస్తున్నారు అయితే. మొత్తం నేనే చేస్తాను. బంగారం అంటది, బంగారం అంటది, అయ్యో రామా. బంగారం అంటది. నా మనసుని, నా కష్టాన్ని బంగారంలా దోచుకుంటుంది గురుగారు. ఎందుకు పెళ్లి చేసుకున్నానో దానికి తెలియదు. ఏమంటే సుబ్బారావు గారా, చెప్పండి అప్పారావు గారే. పుట్టింటి వింది కదా అలిగేసి మీ ఆవిడ. మా ఆవిడి ఒకటే పని మీద నీకు శ్రద్ధ లేదు అంటుంది. అందుకని చెప్పి మా ఆఫీస్ నుంచి శ్రద్ధం తీసుకొని వచ్చాను. అప్పుడు నిద్ర చూసి నాకు నిద్ర లేదు. నిద్ర లేకుండా వెళ్ళిపోయాను పుట్టింటికి. శ్రద్ధ లేదంటే శ్రద్ధ కాదండి, అది కాదు. ఏదో నీకు దాని మీద ఇంట్రెస్ట్ లేదని అర్థం. శ్రద్ధ మీద ఉందనుకో, గురుగారు తీసుకొచ్చాను. ఉంది కాబట్టి కదా ఇంటికి పోయిందామా. అదే నేను చేసిన తప్పు, పెద్ద తప్పు. అందుకే ఉతకండి, ఏం చేస్తాం. గురువు గారు అల్హాలో ఉన్నానండి. ఒరే నేనేమనగా ఆల్కహాల్ ఉన్నానా? నేను కలహాల్లో ఉన్నా. ఏం చేద్దాం. చిన్నప్పుడే నయమండి, బడిలో జీవితాలు భలే ఉండేవి. అవును, ఆ రోజులు చాలా జీవితం బడిలో బాగుండేది. అప్పుడు బడిలో ఉన్న వాళ్ళం, ఇప్పుడు పెళ్లి చేసుకుని పిల్లలు లోబడి ఉన్నాం తెలుసా. అవునండి, కరెక్టే. అదన్నా మేలు. ఆడుకునే వాళ్ళం, వీళ్ళు మన జీవితాలతో ఆడుకుంటున్నారు. అప్పారావు గారు చెప్పండి సుబ్బారావు గారు. నాకు మరో డౌట్ అండి. చెప్పండి. తాగి చూస్తే ఏమైనా అంటదా? తాగి చూస్తేనా అంటదండి. ఏమంటదండి? ఒక కోట ఎత్తుకరా అంటది. అంతేనా? మీ ఆవిడ ఏమైనా ఇస్తుందా? మా ఆవిడ అంటదండి. ఏమిస్తుందండి? ఏమైనా డైవర్స్ అంటది. ఓయమ్మో జాగ్రత్తలు తాగిల్లదండి. మందికి మానేశానండి. డైవర్ట్ అంటే డీమార్ట్ పోవాలి మనం కొనుక్కోవాలి. ఏంటి అప్పారావు గారు? చెప్పండి సుబ్బారావు గారు. మొన్న ఇద్దరు భార్య భర్తలు మందిరికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేశారంట కదా గురుగారు. అది మందిర్ కాదండి, మరి మందిరం తీసుకెళ్లి కళామంది తీసుకోపోయిందన్నది. జనాలు అలా అనట్లేదే. మొత్తం డబ్బులు గోకిచ్చేసింది. ఆ మందిర్ కాదు, అది కళామందిరం. మీదే తీసుకెళ్లారా, ఎవరిదైనా తీసుకెళ్లారా? నా కార్డు నాదే ఉంటదండి, ఎవరి కార్డు ఉంటది ఇంకా. ఈ రోజులు ఎక్కువ అదే చెప్తున్నారు. వద్దులేండి, డౌట్లు నాకే చెప్పిస్తారా, మీరు చెప్పిస్తాను అర్థం కదా. చూసేట్టు చెప్తాను. నాకు పోవాలండి, పుట్టాక డౌట్లు కామన్. మీరు పుట్టించారులేండి, ఏం అర్థం కావట్లేదు నాకు ఇప్పుడు. అప్పారావు గారు, మీ ఆవిడ వస్తున్నాయి. ఆవిడ ఎక్కడ? అన్నయ్య మీరేంది ఇక్కడ? వచ్చానమ్మా బావగారి కోసం. ఆయన ఉతికే చూస్తాను కానీ నేను ఉతికే చూడవు. నువ్వు ఏం తెలుసా నీకు? తెలుసు. ఎలా తెలుసు? కలిసే చదువుకున్నాం. చదువుకున్నాం. ఏం చదివేవారు నువ్వు? పీసీ నీతో పాటు? ఏ పీసీ? వారిని బైపీసీ అంటే అదే ఏదో పీసీ అనుకున్నాలే. నీకు తమ్ముడు ఉండాలి. ఏం చేస్తున్నాడు? ఎంపీ. వాళ్ళ తమ్ముడు ఎంపీ అయిపోయినాడు. ఏ ఎంపీ? వారిని ఎంపీ అంటే నేనంగా ఏదో పదం అనుకుంటే మంచోళ్ళు దొరికినారా నాకు ఇద్దరు. చెప్పండి. మా చెల్లెల్ని నీకు ఎందుకు ఇచ్చేసాను తెలుసా? నా తల తిన్నో. ఎందుకు చరంగా? డైలీ మా ఇంట్లో దీపం పెడుతుందా? మా ఇంట్లో దీపం పెడుతుంది. సాయంత్రం మా చెల్లెమ్మ సాయంత్రం పూట దీపం పెట్టంటే సాయంత్రం కార్తీక దీపం పెడతా. తెలుసా? క్షమించాడు గారాల ముద్ద గారాలు లేకుండా తినేస్తాను నాకు. మొత్తం గారం అదే తినేస్తుంది. చూడు గారమగంది. బావగారు మీ ఇద్దరు ఏర్పడి చేతుల్లో ఉన్నారు. దీంతోనా? ఒకప్పుడు మేట్పడి ఇద్దరు అనేవారు, ఇప్పుడు మేడ్ ఇన్ చైనా అంటాం దీంతో. ఎప్పుడు కొట్టుకుంటుంది తెలియదు, ఎప్పుడు ఈడిపోతుంది తెలియదు ఇది. బాగుంది గారు. నేను మనస్ఫూర్తిగా ఉండాలనుకుంటా అండి. ఏమైతుంది? నేను ఉండాల్సిన స్ఫూర్తి ఉండాలనుకుంటా. మీ చెల్లి ఒప్పుకోవడంలే. మనస్ఫూర్తితో ఉండాలనుకుంటున్నా. ఎలా ఉంటావు? మీ చెల్లి ఒప్పుకుంటూ ఉంటానండి. ఒప్పుకుంటావా?
చంపేస్తా. చంపేస్తానులే. ఇద్దరం కలిసి ఇద్దరి మీద కేసు అయితే చెప్తా. అప్పారావు గారు నాకు చిన్న డౌట్ అండి. చెప్పండి. డౌట్ల మీద సావగొడుతున్నారు పొద్దు నుంచి మీరు. భార్యతో మంచిగా ఉండాలంటే ఏం చేయాలండి? మంచి భర్త అనిపించుకోవాలి. మంచి భర్త అనిపించుకోవాలి. మంచి భర్త అనిపించుకోవాలి. మంచి భర్త అనిపించుకోవాలంటే మన వైఫులతో వాళ్ళ వాట్సాప్ పాస్వర్డ్ కానీ వాళ్ళ కాంటాక్ట్స్ అని అడగకూడదు మనం. వాళ్ళ కాంటాక్ట్స్ అని అడగకూడదు మనం. అప్పుడు మంచి భర్త అనిపించుకుంటావు. అలాగండి. కష్టం కదండి. కష్టమే చాలా. వాట్సాప్ ఫేస్బుక్ అది లేకపోతే కష్టం అండి. అది అడిగితే మనకు నైట్ పూట కష్టం. చాలా ఇబ్బంది అయిపోతుంది. అప్పారావు గారు ఈ రోజుల్లో మంచికి మానవత్వానికి మంచి రోజులు కాదండి. మంచి కాలాలు కాదండి, కలికాలం ఇది. నేను చెప్తున్నా, మంచిగా మానవత్వానికి కాలం కాదు ఇది. మంచానికి మళ్ళీ పూల కాలం ఇది. మంచానికి మళ్ళీ పూల కాలం ఇది. అంతేనండి. మీకు తెలియదండి, ఎందుకు చూస్తుంటారు మీరు? కదండి మీది కూడా అండి. నాకు నేను డౌట్ పడతాను. మీరు ఎవరి నా డౌట్ వస్తుంది. నేను అవును ఏదో ఫోన్ రికార్డింగ్ వస్తుంది. ఏక్ నిరంజన్ అండి. ఓకే, ఏదో ఫోన్ రికార్డింగ్ వస్తుంది. రికార్డ్ చేసా ఫోన్ నువ్వు. ఏం లేదు చూడండి. ఫోనే లేదండి నా దగ్గర. కొంచెం ఆగండి. దొరికిపోయిందా? ఎంతసేపు మా ఆవిడ కాన్ఫరెన్స్ పెట్టావా? పెట్టాలి కదా, మా చెల్లెమ్మ కదా. మీ చెల్లెమ్మ? మీ చెల్లెమ్మనా? బుక్ చేసావు కదా, తిట్టిందంతా వినిందా? మొత్తం వినింది. డైలీ నేను రికార్డింగ్ చేయడం, ఫార్వర్డ్ చేయడం. మీ చెల్లెని తెలియక ఎన్నో మాట్లాడినాయి కదరా. రావని చెప్పి మీ చెల్లెల్ని. నన్ను ఇన్ని మాటలు అంటారా? ఎప్పుడు నువ్వు? అన్ని ఫోన్ లో విన్నాను డైలీ. ఎంత పని చేసాం పెట్టినారా నువ్వు? మా చెల్లి అమ్మా. చెల్లి గిల్లి కామాతం చేయకపోతే కనీగా అన్నీ విన్నాను. చెప్తాను. అక్కడ మనశాంతి లేక ఇక్కడ మనశాంతి లేక చెప్తానండి. ఎవరు పెళ్లి చేసుకోవద్దు. పెళ్లి చేసుకుంటే ఒకటి రెండు కాదు, ఒకటే చేసుకోండి. ఒకటి రెండు చేసుకుంటే కష్టం అవుతుంది. చాలా మంది ఉండాలనుకోండి, కానీ ఎట్లా చేస్తున్నారు, మెయింటైన్ చేస్తున్నారో. ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి స్కిట్ అంకితం. థ్యాంక్ యూ. ఇలాగే చూస్తూ ఉండండి. ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు 95 న్యూస్ తగ్గేదేలే కామెడీ షో.